హలో నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ జకు. నేను ఏఐజీ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. సో చాలా వర్షాలు కురుస్తున్నాయి, చాలా వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అవుతున్నాయి. లైక్ డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, వైరల్ ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, మలేరియా. సో డెంగ్యూ గురించి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను. డెంగ్యూ అనేది చాలా మటుకు ఎంతమందికి ఇది డెంగ్యూ ఎలా స్ప్రెడ్ అవుతుంది, డెంగ్యూ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, డెంగ్యూలు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి డెంగ్యూ గురించి, అండ్ డెంగ్యూలో ఇంటి దగ్గర ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి, దాని గురించి డిస్కస్ చేయడానికి ఒక డీటెయిల్స్ నేను అందజేయగలుగుతున్నాను. సో డెంగ్యూ అనేది ఫ్లావీ వైరస్ అనే ఫ్యామిలీకి చెందిందన్నమాట. దానికి 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో డెంగ్యూ అనేది దోమ కాటు వలన స్ప్రెడ్ అవుతుంది. ఎడిస్ ఈజిప్ట్ అనే మస్కిటోస్. జనరల్గా ఈ దోమలు డే టైంలో కుడతాయన్నమాట. ఇంకా లక్షణాల గురించి వస్తే డెంగ్యూ వలన లక్షణాలు కామన్ సిమ్టమ్స్ ఇవి జనరల్గా డెంగ్యూ మస్కిటో కుట్టిన తర్వాత 4 నుంచి 10 రోజుల తర్వాత డెవలప్ అవుతాయి. ఈ డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా జ్వరం రావడము 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు, దీంతోపాటు విపరీతమైన హెడేక్, వామిటింగ్స్, ఇంకా కళ్ళ గుంజడము, ఇంకా ర్యాష్, కొంతమందికి 2-3 రోజుల తర్వాత జ్వరం స్టార్ట్ అయిన తర్వాత ఎర్ర మచ్చల్లాగా డెవలప్ అవ్వచ్చు. కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి బ్రీదింగ్ ఇష్యూస్, కొంతమంది మైల్డ్గా బ్లీడింగ్ రావడం, రక్తస్రావం, బ్లీడింగ్ ఫ్రమ్ ద గమ్స్ కావచ్చు, నోస్ నుంచి కావచ్చు, ఇట్లా బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కామన్ డెంగ్యూ లక్షణాలు. సో సివియర్ డెంగ్యూ అంటే వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్న డెంగ్యూ లక్షణాలు, వాటిని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటామన్నమాట. సో ఈ లక్షణాలు ఫీవర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత డెవలప్ అవ్వచ్చు. జనరల్గా ఫీవర్ తగ్గిన తర్వాత ఈ లక్షణాలు స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతంగా పొట్టనొప్పి లేవడము, విపరీతమైన వామిటింగ్స్, ఇంకా బ్రీదింగ్ ప్రాబ్లము, ఇంకా ఏదైనా రక్తస్రావం అవ్వడము నోటి నుంచి కానీ, గమ్స్ నుంచి కానీ, ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే వామిటింగ్లో బ్లడ్ రావడము, మోషన్లో బ్లడ్ రావడము, మోషన్ బ్లాక్ కలర్గా ఉండడము, సివియర్గా వీక్నెస్, ఇంకా కొన్నిసార్లు స్పృహలో చేంజెస్ రావడము, ఇంకా బ్లడ్ పారామీటర్స్లో విపరీతంగా లో ఉన్న ప్లేట్లెట్స్ లైక్ 50,000 కన్నా తక్కువ ఉండడము, ల్యాబొరేటరీ పారామీటర్స్ ఇంకా లివర్ ఫంక్షన్స్ డీరేంజ్ అవ్వడము, ఇంకా వైటల్ సైన్స్ అంటామన్నమాట. పల్స్ రేట్ చాలా ఎక్కువగా ఉండడము, బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉండడము, ఇవన్నీ వార్నింగ్ సిమ్టమ్స్ అనమాట. ఇవి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు మనం డెంగ్యూ టెస్టింగ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు ఇలా సడన్గా జ్వరం రావడము, ఇంకా దీంతోపాటు హెడేక్ కానీ, వామిటింగ్స్ కానీ, కళ్ళు గుంజడం కానీ, ఇంకా ర్యాష్ డెవలప్ అవ్వడం కానీ, ఏదైనా మైల్డ్గా బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలా ఉన్నట్టయితే డెంగ్యూ టెస్టింగ్ చేసుకోవాలి. ఈ మాన్సూన్స్లో స్పెషల్గా 2-3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఇంకా కంటిన్యూ అవుతుందంటే డెంగ్యూ టెస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎవరైనా ఇంకా డెంగ్యూ చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశంలో వెళ్ళి దోమకాటు బారిన పడి ఉండి దాని తర్వాత జ్వరం డెవలప్ అయితే డెంగ్యూ టెస్టింగ్ కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. ఇంకా ఏదైనా వార్నింగ్ సిమ్టమ్స్ నేను ముందుగా చెప్పినట్టయితే విపరీతమైన డెంగ్యూలో సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి డెంగ్యూ టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. సో కరెక్ట్ టైం ఎప్పుడు డెంగ్యూ టెస్ట్ చేసుకోవాలి అంటే జ్వరం స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా 5 to 7 days తర్వాత వరకు డెంగ్యూ టెస్ట్ అనేది యాక్యురేట్గా ఉండవు అన్నమాట. ఎందుకంటే 5 to 7 days తర్వాత డెంగ్యూ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. అవి చాలా రిలయబుల్ అనమాట టెస్ట్, లైక్ IgM యాంటీబాడీస్, IgE యాంటీబాడీస్ అంటామన్నమాట. దీంతో పాటు కొన్ని ఎర్లీ టెస్ట్ ఉన్నాయి, 1-2 daysలో కూడా డెంగ్యూ నిర్ధారణ చేసుకోవచ్చు. వీటిని డెంగ్యూ యాంటీజెన్ టెస్ట్ అన్నమాట, NS1 యాంటీజెన్, ఇంకా DNA బేస్డ్ PCR టెస్ట్ అని అంటామన్నమాట. వీటితో పాటు కొన్నిసార్లు ప్లేట్లెట్ మానిటరింగ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఇంకా లివర్ ఫంక్షన్స్, కొంతమందిలో కిడ్నీ ఫంక్షన్స్ మానిటరింగ్ కూడా అవసరం. సో డెంగ్యూ సపోజ్ మీరు డెంగ్యూ పాజిటివ్ అయ్యారు, ఇంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలి, ఒక డైరీ పెట్టుకోండి, టెంపరేచర్ మానిటర్ చేసుకోండి. ఏదైనా న్యూ సిమ్టమ్స్, కొత్త సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయితే రికార్డ్ చేసుకోండి. వార్నింగ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హైడ్రేషన్ స్టేటస్ ఎలా ఉందో చూసుకోవాలి. చాలా మటుకు డిహైడ్రేషన్
పసిగట్టి, డిహైడ్రేషన్ అంటే చాలా నోరు దప్పిగా ఉండడం, ఎక్కువగా దాహం వేయడము, నోరు డ్రైగా ఉండడము, యూరిన్ కూడా చాలా తక్కువగా రావడము, ఎర్రగా రావడము, ఇవన్నీ డిహైడ్రేషన్ సైన్స్. మీరు వెంటనే ఫిజిషియన్ని కలవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఫీవర్ జస్ట్ పారాసిటమాల్తో మేనేజ్ చేసుకోవాలి. ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ లైక్ ఆస్పిరిన్, బ్రూఫెన్ ఇవి అవాయిడ్ చేయాలన్నమాట. సో అసలు ఇంట్లో ట్రీట్మెంట్ ప్లస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇంట్లో ట్రీట్మెంట్ అనేది మైల్డ్ డెంగ్యూ కేసెస్లో మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అసలు మైల్డ్ డెంగ్యూ కేస్ అంటే ఇది అంటే తీవ్రత తక్కువ ఉన్న డెంగ్యూ. సో మీరు సిక్గా లేరు, స్టేబుల్గా ఉన్నారు, జ్వరాన్ని ఇంటి దగ్గర పారాసిటమాల్తో మేనేజ్ చేయగలుగుతున్నారు, వార్నింగ్ సిమ్టమ్స్ అనేది లేవు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, మంచిగా వాటర్ తీసుకోగలుగుతున్నారు, ఫుడ్ నార్మల్గా టైంకి తీసుకోగలుగుతున్నారు, పర్సిస్టెంట్గా వామిటింగ్స్ ఏం లేవు. ఇలాంటి టైంలో ఇది మైల్డ్ డెంగ్యూ కేసు అనొచ్చు. దీన్ని ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బాడీకి బాగా రెస్ట్ ఇవ్వాలి, స్ట్రెయిన్ చేయకూడదు బాడీని. ఇంకా హైడ్రేషన్, రోజుకు 3-4-5 లీటర్స్ వాటర్, మంచిగా క్లియర్ వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా డైట్లో ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, నార్మల్ డైట్, రిచ్గా ఫ్రూట్స్ ఉన్న డైట్ తీసుకోవచ్చు. ఇంకా ఫీవర్ని ఇంకా బాడీ పెయిన్స్ కానీ వీటిని పారాసిటమాల్తో తప్పితే వేరే పెయిన్ కిల్లర్స్ కానీ ఎన్ఎస్ఐడ్స్ కానీ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాటి వలన కొంచెం బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది అన్నమాట. ఇంకా వార్నింగ్ సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ముందుగా అవి ఏమన్నా ఉంటే మనం మానిటర్ చేసుకొని ఏదైనా ఉంటే హాస్పిటల్లో రావాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా మాస్కిటో బైట్ నుంచి అవాయిడ్ చేసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్ యూజ్ చేయొచ్చు, మస్కిటో నెట్స్ యూజ్ చేయొచ్చు, సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవాలన్నమాట. డిడిటి పౌడర్ లాంటివి బయట పరిసరాల్లో స్ప్రే చేయడము, నీరు నిల్వ ఉంచుకోకపోవడము, ఇవన్నీ మాస్కిటో ప్రివెన్షన్ జాగ్రత్తలు అన్నమాట. సో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్కి సివియర్ డెంగ్యూ కేసెస్లో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాము. ఎవరికైతే వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నాయో, సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని హాస్పిటల్లో ఉంచి చూసుకోవాలన్నమాట. హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే క్లోజ్గా వైటల్స్ మానిటరింగ్ చేయడము, ఏదైనా వార్నింగ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటే వాటిని అడ్రస్ చేయడము, మెయిన్గా ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్, మంచిగా ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడము అడిక్వేట్గా. ఇంకా కొంతమందిలో సివియర్గా బ్లీడింగ్ అయిన వాళ్ళలో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాము, ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాము, కొన్నిసార్లు బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా కొంతమందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. ఐసీయూ కేర్ అనేది చాలా తక్కువగా అవసరం పడుతుంది. ఎవరైతే లేట్గా ప్రెజెంట్ అవుతారో, ఎవరైతే షాక్లో అంటే బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ ఉన్నప్పుడు, వేరే సివియర్ ఆర్గన్ డిస్ఫంక్షన్, ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మన ఐసీయూ కేర్ అనేది అవసరం అనమాట. అయితే డెంగ్యూకి స్పెషల్గా యాంటీవైరల్స్ అనేది ఏం లేవు. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ కొంతమందిలో సివియర్ డెంగ్యూ కేసెస్లో సెకండరీ ఇన్ఫెక్షన్స్, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకి డౌట్ ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తామన్నమాట. ఇంకా దీనికి ఇప్పటివరకు అయితే ఇండియాలో ఎఫెక్టివ్ డెంగ్యూ వ్యాక్సిన్ ఇంకా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్. యా.